మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. 5 జిల్లాల్లో పాఠశాలలకు 2 రోజులు సెలవులు. భారీ వర్ష సూచనపై అధికారుల్ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో 2 చోట్ల రీపోలింగ్. నేడు నిర్వహణకు ఎస్ఈసీ ఆదేశాలు. ఓటింగ్ తీరుపై వైసీపీ, టీడీపీ మాటల యుద్ధం. అమరావతి నిర్మాణ పనులపై చంద్రబాబు సమీక్ష. నిర్దేశిత గడువు కంటే 6 నెలల ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. సెమీ కండక్టర్ యూనిట్ల హబ్గా మారనున్న రాయలసీమ. తిరుపతి జిల్లాలో దక్షిణ కొరియా సంస్థకు కేంద్రం అనుమతిపై సీఎం హర్షం. బీహార్లో ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య అని పేర్కొన్న ధర్మాసనం. దేశంలో అత్యంత విలువైన వ్యాపార కుటుంబం ముఖేష్ అంబానీదే. మొత్తం విలువ 28 లక్షల కోట్లు. తర్వాత స్థానాల్లో బిర్లా, జిందాల్లు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలో జోరు వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ హెచ్చరికలపై అధికారుల్ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 5 జిల్లాల్లో పాఠశాలలకు ఇవాళ, రేపు సెలవులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు నిర్వహించాలని సూచించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన జోరు కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు పడుతున్నాయి. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవగా ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. చాలా జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా వరంగల్ జిల్లా సంగెం మండలంలో అత్యధికంగా 21.8 సెంటీమీటర్లుగా రికార్డైంది. సూర్యాపేట జిల్లా నాగారంలో 19, ములుగు జిల్లా మంగపేటలో 16.4 సెంటీమీటర్లు నమోదైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో కురిసిన భారీ వర్షానికి వాగులో గల్లంతై 2 మృతి చెందారు. రాయకోడ్ మండలం యూసఫ్పూర్లో మేతరి శ్రీనివాస్ వాగు దాటుతో వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. ఝరాసంగం మండలంలో పొట్టిపల్లిలో సోమవారం గల్లంతైన భాస్కర్ కూడా మృతి చెందాడు. మరోవైపు పలు జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో ఇవాళ భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, రేపు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఉన్నతాధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు వివిధ శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న సీఎం అత్యధిక వర్షాలు పడే ప్రాంతాల్ని ముందుగానే గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేయాలని హైడ్రాకు సూచించారు. 3 రోజుల పాటు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులంతా 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పీహెచ్సీలు, సీహెచ్సీల్లో అవసరమైన మందులు ఉంచాలని సూచించారు. గర్భిణుల్ని వెంటనే తరలించేలా అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు తరచూ వాగుల్లో చిక్కుకుపోతున్నారని, ఈ విషయంలో ముందస్తుగా వారిని అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. ఎక్కడైనా ప్రమాదవశాత్తు చిక్కుకుంటే తక్షణమే బయటకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్న జిల్లాలకు సీనియర్ అధికారుల్ని ప్రత్యేక అధికారులుగా నియమించాలని సీఎస్ రామకృష్ణారావుకు సూచించారు. ఆకస్మిక వరదలు సంభవిస్తే ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు హెలికాప్టర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాలు నీళ్ళంతా రోడ్ల మీదకి రావడం, దాంతో లోతట్టు ప్రాంతాలు కాలనీలు మునగడం, మన మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం, ఎక్కడైతే ప్రమాద స్థాయికి నీళ్లు చేరుకుంటూ అక్కడ ట్రాఫిక్ ను ప్రజల్ని పోనీయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి. రెడ్ అలర్ట్ ఉన్న దాంట్లో మాత్రం సీనియర్ ఆఫీసర్లను మీరు కొంతమందిని డెప్యూట్ చేయండి. రీసెంట్ డేస్ లో క్లౌడ్ బస్ట్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. 24 గంటలకు 2 సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం పట్టణాలలో. కానీ 2 గంటలలో 30-40 సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ మనకున్న రోడ్ల వ్యవస్థ కానీ సరిపోదు. ఏ చిన్న ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం ఎలాంటి జరగడానికి వీల్లేదు. జంట నగరాలలో పాత భవనాలు ఏమైనా ఉంటే కూడా జనాలు అక్కడ నుంచి ఖాళీ చేయించండి. భారీ వర్ష సూచన దృష్ట్యా ప్రభుత్వం 5 జిల్లాల్లోని పాఠశాలలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ నెల 13, 14న హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నగరంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అవకాశం కల్పించాలని ఆయా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. ఐటీ ఉద్యోగుల భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సూచనలు చేసింది. ఈ చర్యలతో ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో ఇవాళ్టి నుంచి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో నేడు 2 కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. 3-14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. 3-14 పోలింగ్ కేంద్రాల్లో 1000 మంది చొప్పున ఓటర్లు ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీ బరిలో టీడీపీ తరపున మారెడ్డి లతారెడ్డి, వైసీపీ తరపున హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రేపు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రద్దు చేసి కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. 2 జడ్పీటీసీ స్థానాలను బలవంతంగా చెరబట్టేందుకు సీఎం చంద్రబాబు గూండా మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా అధికారుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని పోలీసుల్ని వాడుకుని ఎన్నికను తీవ్రవాదుల మారిగా హైజాక్ చేశారని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ను రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్లో జగన్ పోస్ట్ చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని టీడీపీ స్పష్టం చేసింది. 30 ఏళ్ల తర్వాత ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. పులివెందుల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడమని, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదని చురకలు వేశారు. వైసీపీ నేతల విమర్శలు చూస్తే ఆ పార్టీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైందన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విమర్శించారు. వైసీపీ నాయకులు చాలా మంది ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. నీలం సహాని వైసీపీ గవర్నమెంట్ లో వచ్చినటువంటి కమిషనర్ గారే. అలాగే ఈ రోజు మీరు నామినేషన్స్ ఎంతమంది వేశారని చూస్తే పులివెందులో 11 మంది వేశారు. అలాగే ఒంటిమిట్లో 11 మంది వేశారు. ఇవన్నీ కూడా వైసీపీ లక్కీ ఫిగర్స్. గతంలో ఏ రోజైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. పులివెందుల్లో ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఓటమి పాలైపోతున్నారనే భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడిచింది. తెలుగుదేశం పార్టీ రేపు గెలవబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దిష్ట గడువుకు 6 నెలల ముందే పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భవనాల నిర్మాణంతో మాత్రమే రాజధాని నగరం పూర్తి కాదన్న సీఎం ఆర్థిక కార్యకలాపాలు కూడా పెద్ద ఎత్తున రావాల్సి ఉందన్నారు. నిర్మాణాలు పూర్తి చేసి రాజధాని నగరంగా కనిపిస్తేనే పెట్టుబడిదారులు వస్తారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా అమరావతి నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి పనుల పురోగతిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస భవనాలు, రోడ్లు, వరద నియంత్రణ పనుల పురోగతిపై ఆరా తీశారు. రాజధానిలో ప్రస్తుతం 50,552 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచామని, 74 పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ఆయా పనుల్ని మరింత వేగవంతం చెయ్యాలన్న చంద్రబాబు ప్రతి నెలా పురోగతిని రియల్ టైంలో పర్యవేక్షిస్తానని చెప్పారు. గడువు ప్రకారం పనులు పూర్తి కాకపోతే గుత్తేదారు సంస్థతో పాటు అధికారులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అమరావతిలో కార్యాలయాల నిర్మాణాలు చేపట్టనున్న వివిధ సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. బిట్స్ పిలాని, ఎక్సెల్, ఆర్ఐ వంటి సంస్థలకు త్వరగా భూమి కేటాయించాలన్నారు. ఇప్పటి వరకు భూములు కేటాయించిన 72 సంస్థలు ఏ మేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వీటికి అనుసంధానంగా పెట్టుబడులు, వెంచర్లు కూడా రావాల్సి ఉందని సీఎం వివరించారు. కేవలం భవనాల నిర్మాణంతో మాత్రమే రాజధాని నగరం పూర్తి కాదన్న సీఎం నిర్మాణాలు పూర్తి చేసి రాజధాని నగరంగా విజిబిలిటీ వస్తే పెట్టుబడిదారులు వస్తారని, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నాలెడ్జ్ ఎకానమీ, స్టార్టప్స్ లాంటి ఎకోసిస్టమ్ కూడా రాజధానిలో కల్పించాలని సూచించారు. దేశంలోని అత్యుత్తమ 10 రియల్ ఎస్టేట్ కంపెనీల్ని ఆహ్వానించి ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కల్పించాలన్నారు. అమరావతిని గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా మార్చేందుకు ఈవీ వాహనాల్ని ప్రోత్సహించాలని సూచించారు. సీడ్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ ఏరియా ప్రాంతాల్లో గాలి నాణ్యతను నమోదు చేసి వివరాలు ప్రదర్శించాలన్నారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్ల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా సమస్యల్ని పరిష్కరించాలని సీఎం సూచించగా, వారం రోజుల్లోగా ఈ అంశాన్ని కొలిక్కి తెస్తామని మంత్రి నారాయణ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు జరగకపోవడంతో నిర్మాణానికి తెచ్చిన ఇనుము సామాగ్రి తుప్పుపట్టిపోయిందని, నిర్మాణానికి సేకరించుకున్న ఇసుక నిల్వల్ని ఎత్తికెళ్లారని కాంట్రాక్టర్లు ప్రస్తావించగా ఇసుకను అందించాలని మైనింగ్ శాఖ అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలపై వరాల జల్లు కురిపించింది. వారు ఎంతో కాలంగా ఆశిస్తున్న పలు కోరికల్ని నెరవేర్చుతూ ఆదేశాలిచ్చింది. ఆశా వర్గాలందరికీ ప్రయోజనం చేకూర్చే గ్రాట్యుటీ మంజూరు చేసింది. 6 నెలల పాటు ప్రసూతి సెలవులు మంజూరు చేసింది. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలిచ్చింది. దేశంలోనే ఆశాలకు గ్రాట్యుటీ చెల్లిస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గ్రాట్యుటీ అమలుతో 645 కోట్ల రూపాయల మేర ఆశా కార్యకర్తలు లబ్ధి పొందనున్నట్లు వివరించారు. ఒక్కో ప్రసవానికి 6 నెలల చొప్పున మొదటి 2 ప్రసవాలకు వేతనాలతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు తెలిపారు. సెమీ కండక్టర్ల రంగంలో భారత్ వేగంగా పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ప్రగతి అంతర్జాతీయంగా నవీన ఆవిష్కరణలకు, భావి డిజిటల్ రంగాన్ని అందిపుచ్చుకునేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్లో 4 సెమీ కండక్టర్ తయారీ యూనిట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగులో కూడా ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. ఈ యూనిట్లు నెలకొల్పటం ద్వారా దేశంలో తయారీ రంగం ఊపందుకుంటుందని ప్రధాని తెలిపారు. అధిక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలను కల్పించడంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ కీలక పాత్రధారిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాయలసీమ సెమీ కండక్టర్ యూనిట్ల హబ్గాను మారనుంది. తిరుపతి జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ అపాక్ట్ సంస్థ దాదాపు 468 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ యూనిట్ నెలకొల్పనుంది. ఇప్పటికే కర్నూలు జిల్లా ఓర్వకల్లో సెమీ కండక్టర్ యూనిట్లు నెలకొల్పేందుకు 2 సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా, తాజాగా దక్షిణ కొరియా సంస్థకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికోసం కేంద్రంతో ఏపీ ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ సంప్రదింపులకు ఫలితం దక్కింది. కేంద్ర కేబినెట్ నోట్ తయారీ కోసం సోమవారం రాత్రి సుదీర్ఘ కసరత్తు జరిగింది. తుది నోట్ తయారీకి గంట ముందు వరకు అపాక్ట్ యూనిట్ వేరే రాష్ట్రానికి కేటాయించాలి అనే ప్రతిపాదన ఉంది. అయితే కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. అపాక్ట్ సంస్థ ప్రతినిధుల బృందం త్వరలో ఏపీకి వచ్చి యూనిట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించనుంది. ఆ మేరకు అందుబాటులో ఉన్న భూముల వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కొత్తగా సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అపాక్ట్ సంస్థ మొబైల్స్, సెటాప్ బాక్స్లు, ఆటోమోటివ్ ఈసీయూలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తుల కోసం ఏటా 96 మిలియన్ యూనిట్ల చిప్లను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.
ప్రజాప్రతినిధులు అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాల అభివృద్ధికి యువ ప్రొఫెషనల్స్ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. విజన్ 2047లో భాగంగా రూపొందించిన డాక్యుమెంట్లకు అనుగుణంగా పనిచేసేందుకు నియోజకవర్గానికి ఒక యువ ప్రొఫెషనల్ నియమించిన ప్రణాళిక శాఖ వారికి వారం పాటు సచివాలయంలో శిక్షణ ఇవ్వగా వారికి సీఎం దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి అంశాన్ని అధ్యయనం చేస్తూ అప్డేట్ కావాలన్నారు. సరైన విధానాలు అవలంబించకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో ప్రజలకు వివరించాలని సూచించారు. ఎక్కడెక్కడ ఏ సమస్యలు వస్తాయో ముందే అంచనా వేయగలమన్నారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్నా ముందు చూపుతో రిజర్వాయర్లు నింపామని చంద్రబాబు గుర్తు చేశారు. కడప సెంట్రల్ జైల్లో వివేకా హత్య కేసు నిందితుల్ని చంపుతామని బెదిరించిన ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కడప జైల్లో వైద్య శిబిరం నిర్వహించి ఖైదీలను బెదిరించి భయపెట్టారు అనే వ్యవహారంపై దర్యాప్తు కోసం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధ్యక్షతన 4 అధికారులతో కమిటీని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటనపై గత ఏడాది సెప్టెంబర్ 29న వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిని నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని 20 కోట్లు ఎర్రచూపటం సహా చంపుతామని భయపెట్టారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈ వ్యవహారంపై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ నేతృత్వంలో ప్రభుత్వం దర్యాప్తు జరిపించింది. లోపాలను ఎత్తిచూపుతూ నివేదిక అందించగా అప్పటి కడప జైల్ సూపరింటెండెంట్ ఐఎన్ఎస్ ప్రకాష్, జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ కె జవహర్ బాబు, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ జి పుష్పలతను బాధ్యులుగా చేస్తూ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వైద్య, పోలీస్ విభాగాలు సహా ఇతర విభాగాల ప్రమేయం ఉందని తేలటంతో తదుపరి విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. లోతుగా దర్యాప్తు చేసి సత్వరమే హోంశాఖకు నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. కొడంగల్ నియోజకవర్గంలోని పలు ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం కొడంగల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, దౌలతాబాద్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి, కోస్గిలోని శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కొడంగల్లోని చారిత్రక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని 6 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలను సీఎం ఆమోదించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రాకార మండపం, మాడవీధులు, భూ వరాహస్వామి దేవాలయం, గర్భగుడి, మహామండపం డిజైన్లను సీఎంకు చూపించారు. దౌలతాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు ఇచ్చారు. ఆలయాలను రాతి కట్టడాలతో అద్భుతంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ రైజింగ్లో భాగంగా మౌలిక సదుపాయాలు, సేవలు, విద్యారంగాల్లో ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దేశానికి ఆదర్శంగా హ్యామ్ రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని నాక్ కార్యాలయంలో హ్యామ్ రహదారులపై రోడ్ షో కార్యక్రమాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా హాజరు కాగా తెలంగాణలో రహదారుల్ని హ్యామ్ విధానంలో నిర్మించడం ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడితేనే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ లక్ష్యంతోనే తెలంగాణ వ్యాప్తంగా 7,947 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు, 5,190 కిలోమీటర్ల R&B రోడ్లను హ్యామ్ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో వరదల ముప్పు పొంచి ఉన్న వేళ జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద తీసుకున్న చర్యలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై నివేదికను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విపత్తుల నిర్వహణ చట్టం సెక్షన్ 39 కింద విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై స్థాయి నివేదిక సమర్పించాలని సూచించింది. వరదలకు దాదాపు 60 మంది మృతి చెందిన ఘటనల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ చట్టం అమలుకు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ 2020లో వ్యాజ్యం దాఖలైంది. వర్షాకాలం మొదలైందని, వరదలు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. విపత్తుల నిర్వహణ చట్టం అమలుకు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సి ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతకు సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ నివేదిక సమర్పించిందని, దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియటం లేదన్నారు. కాళేశ్వరం డ్యాం కింద చాలా గ్రామాలున్నాయని, వాటికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ వాదనలను విన్న ధర్మాసనం గత ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను కించపరుస్తూ ఫోటోలు పెట్టిన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు 11 గంటల పాటు విచారించారు. అనుచిత పోస్టింగ్లు వెనుక ఉన్న వ్యక్తులపై ఆరా తీశారు. పోలీసుల దర్యాప్తునకు సహకరించని రామ్ గోపాల్ వర్మ తెలియదు, గుర్తులేదు, పరిచయం లేదంటూ సమాధానాలు ఇచ్చారు. విచారణలో భాగంగా అధికారులు ఆర్జేవీ ఫోన్ను సీజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న తొలిసారి విచారణకు హాజరైన వర్మ తదుపరి విచారణకు సహకరిస్తారని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత తనపై అన్యాయంగా కేసు పెట్టారని, కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు రావాలని ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్ శ్రీకాంత్ బాబు జూలై 22న వాట్సాప్లో నోటీసులు పంపారు. దీంతో మంగళవారం ఒంగోలు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. సుమారు 60 ప్రశ్నలను దర్యాప్తు అధికారి సంధించారు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్తో వర్మకున్న సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. విచారణ అనంతరం ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. బీహార్ ఓటా జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసీ చేపట్టిన ఈ కసరత్తుపై విశ్వాసం కోల్పోవటమే అసలు సమస్య అని పేర్కొంది. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి విచారణ చేపట్టగా సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ స్వయంగా కోర్టుకు వచ్చి వాదనలు వినిపించారు. బీహార్లో 8.18 కోట్ల మంది వయోజనులు ఉంటే 7.9 కోట్ల మందికే ఓటు హక్కు ఉందని వాదించారు. ఓటర్లను తొలగించడం కోసమే ఎస్ఐఆర్ కసరత్తు ప్రారంభించారని ఆరోపించారు. ఒక నియోజకవర్గంలో జీవించి ఉన్న 12 మందిని చనిపోయారని చెబుతూ వారి ఓట్లు తీసివేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. ఇలాంటి పొరపాట్లు జరిగితే సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసింది ముసాయిదా జాబితా మాత్రమేనని చెప్పారు. ఈ క్రమంలో స్పందించిన సుప్రీంకోర్టు వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది ఓటర్లున్నారు, గతంలో నమోదైన మరణాల సంఖ్య ఎంత, ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య ఎంత అనే వివరాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. దేశంలో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో ముఖేష్ అంబానీ కుటుంబం 28 లక్షల కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు హురున్ సంస్థ బార్క్లేస్తో కలిసి ఈ నివేదికను వెలువరించింది. అదానీ కుటుంబ సంపద 14 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావటం విశేషం. దేశ జీడీపీలో అంబానీ కుటుంబ వాటా 12% ఉందని తెలిపింది. గతేడాదితో పోలిస్తే అంబానీ కుటుంబ సంపద 10% వృద్ధి చెందిందని వెల్లడించింది. 6,47 కోట్ల సంపదతో కుమారమంగళం బిర్లా కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఆయన కుటుంబ సంపద 20% పెరిగిందని హురున్ నివేదిక పేర్కొంది. 3-4 స్థానాల్లో జిందాల్, బజాజ్ కుటుంబాలు నిలిచాయి. దేశంలో అగ్రగామి 300 కుటుంబాలు గత ఏడాది రోజుకు 7,100 కోట్ల సంపద సృష్టించాయని హురున్ నివేదిక పేర్కొంది. $1 బిలియన్ పైగా సంపద కలిగిన కుటుంబాల సంఖ్య 37 నుంచి 161కి పెరిగిందని తెలిపింది.